క్షేమదాయిని నమః అంటున్నారు. క్షేమము అన్న మాటకి అర్థం ఏమిటంటే అశుభమును పోగొట్టునది అని. ఎందుకనంటే అశుభము అన్నది ఉంటే దాని వలన క్షేమము చెదిరిపోతుంది. అశుభము జరిగినది అన్న మాటకు అర్థం ఏమిటంటే క్షేమముగా ఉండవలసినవి లేవు, ఉండవలసినవన్నీ ఉన్నాయనుకోండి క్షేమంగా ఉన్నారు అంటారు. చెదిరిపోయాయి అనుకోండి అశుభము జరిగినది అని గుర్తు. యోగము కలిగినది అంటే కొత్తగా వచ్చి చేరాయి అని గుర్తు. ఆయనకి వాహన యోగం పట్టిందండి అంటారు, అంటే కొత్తగా ఆయన ఇప్పుడు వాహనాన్ని పొందారు. ఆయనకి పుత్రయోగం, కొడుకు పుట్టాడండి అంటారు. యోగము కలగాలి, తాను వృద్ధిలోకి రావాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు వృద్ధిలోకి రాకూడదు అని ఎవ్వరూ అపేక్షించరు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తప్పకుండా కొడుకులు, కోడళ్ళు, మనవలు, మునిమనవలు దీర్ఘాయుష్మంతుడై అన్నీ చూడాలి. శంకర భగవత్పాదులే సౌందర్యలహరి చిట్ట చివరిలో ఒక మాట అంటారు, చిరంజీవన్నీవ క్షపిత పశుపాశ వ్యతికర అంటారు. ఆయన చిరాయువు కావాలి, అన్ని శుభాలు చూడాలి, చిట్ట చివరికి వైరాగ్యం పొందాలి. జ్ఞానము చేత తన కర్మ పాశములను కోసేసుకుని తాను పశువు కాడు అని నిరూపించుకొని జ్ఞానము చేత పశుపతి అయిన పరమేశ్వరుని యందు ఐక్యము కావాలి. తప్ప వృద్ధిలోకి రావద్దని ఎవ్వరూ అనరు లోకంలో. కాబట్టి అశుభమును పోగొట్టేదేదో దానిని క్షేమము అంటారు. ఆ క్షేమము కలగాలి అంటే అశుభం కలగకుండా ఉండాలి అంటే ఏముండాలి అంటే ఏది శుభాన్ని ఇస్తుందో దాని గురించి ఆలోచన నడుస్తూ ఉండాలి. శరీరంతో చేయడం ఎంత మంచిదో మనసుతో పుణ్యం చేయడం కూడా అంత మంచిది. ఎందుకనంటే మీరు ఒక్కటి ఆలోచించండి, అది పాపం కానివ్వండి పుణ్యం కానివ్వండి ముందు మనసు దగ్గర ప్రారంభం అవుతుంది. ఎందుకనంటే సంకల్పము అన్నది నిన్న శంకరాచార్యులు వారు అన్నారు కదా, సంకల్పము అన్నది ఒకటి పుట్టిందనుకోండి, అది పాప సంబంధం కావచ్చు పుణ్య సంబంధం కావచ్చు, అది మెల్లిమెల్లిగా పెరుగుతుంది. సంకల్పములన్నీ కూడా మంచివి కావాలి అంటే అట్లా జరగడానికి ఒకే ఒక ఆశ్చర్యం ఏమై ఉంటుంది అంటే ఏది మంగళప్రదమో దాన్ని చూడాలి. మంగళప్రదము అన్న మాటకు అర్థం ఏంటంటే మంగళదేవత అంటారు కదా. కనకధారాస్తవంలో శంకరాచార్యుల వారు ప్రారంభంలోనే మమ మంగళ దేవతాయా అంటారు. నాకు మంగళదేవత కావాలి లక్ష్మీదేవి అంటారు. మంగళదేవత అన్న మాటకు అర్థం ఏమిటంటే మీకు భగవంతుడు ఏ విభూతినిచ్చాడో ఆ విభూతి మీరు వృద్ధిలోకి రావడానికి కారణం కావాలి తప్ప ఆ విభూతి మీరు పాడైపోవడానికి కారణం కాకూడదు. మీకు ధనం ఉందనుకోండి, ఆ ధనం చేత మీరు పుణ్యాన్ని సంపాదించుకోవాలి, ఆ ధనాన్నే ధార్మికంగా ఇంకా పెంచుకునే ప్రయత్నము చేయాలి. ఒక వయసు వచ్చిన తర్వాత దాని మీద ఏ విధమైనటువంటి సంగమ లేని వైరాగ్యమును పొందాలి. కాబట్టి ఏది మీకున్నదో దాని వలన పాడైపోకూడదు. ధనం ఉంది కదా అని గర్వం వచ్చి, ధనం ఉంది కదా అని అతిశయం వచ్చి, ధనం ఉంది కదా అని పాపకార్యాలకి ఖర్చు పెట్టి తాను పాడవకూడదు. అధికారం ఉన్నది, అధికారం గొప్పది, కానీ అధికారం ఉన్నది కదా అని దుర్వినియోగం చేయడం, అది బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతము ఇటువంటి వాటికి ఉపయోగించడం అది పాపహేతు. అదే అధికారాన్ని సక్రమంగా వినియోగించి 10 మంది అభ్యున్నతి కొరకు వాడడం అది పుణ్యహేతు. ఏది మంగళదేవత అవుతుంది అంటే మీకు భగవంతుడు ఏది అనుగ్రహించాడో ఆ అనుగ్రహించిన దానిని మీరు మీ అభ్యున్నతి కొరకు తప్ప మీరు పాడైపోవడానికి వాడుకోకుండా మిమ్మల్ని నియంత్రించి మీ మనసును ఎప్పుడూ మంచి ఆలోచనల వైపుకి నడిపిస్తూ మీకున్న విభూతులన్నీ మీరు వృద్ధిలోకి రావడానికి పనికొచ్చేటట్టుగా ఖర్చు పెట్టించగలిగిన బుద్ధి ప్రచోదనం చెయ్యగలిగిన దేవతాస్వరూపానికి మంగళదేవత అని పేరు. అటువంటి మంగళప్రదులు ఎవరు అంటే నిజానికి గురువు కన్నా మంగళప్రదుడు లోకంలో ఉండడు. మీరు శంకరాచార్యుల వారి వంక రోజు కాసేపు చూడడం, శంకర భగవత్పాదుల యొక్క పాదములను ధ్యానం చేయడం, శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని చదువుకుంటూ ఉండడం, ఆయన ఇచ్చిన స్తోత్రాల్ని పరిశీలించడం చేస్తున్నారనుకోండి, అది ఏమవుతుంది?
ఆయన ఏం చెప్తున్నారో దాన్నే చెయ్యాలన్న అనురక్తి కలిగి అటువైపు వెళ్ళిన వాడికి శుభ పరంపరలు వస్తాయి తప్ప అశుభం వచ్చే అవకాశం ఎక్కడుంది అసలు? ఎందుకంటే ఆయన ఎప్పుడు చెయ్యకూడని పని ఆయన చెప్పరు, నిషేధం ఆయన చెప్పరు, ఆయన విధి చెప్తారు. ఇలా నడుచుకో, ఇలా ఉండు, ఇలా వృద్ధిలోకి రా అని చెప్తారు. అప్పుడు శంకరాచార్యుల వారి యొక్క ధ్యానము వారు చెప్పినది వినడం, వారు ఇచ్చినది చదవడం, వారికి నమస్కరించడం, వారిని పూజించడం కన్నా క్షేమదాయకమైన విషయం ఏముంది? గురువుగారు చెప్పింది పాటించడం అంటే ఇంకంతకన్నా క్షేమకరమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. ఎందుకంటే ఆత్మబుద్ధి సుఖం చైవ గురుబుద్ధిర్ విశేషత అని తనకి తానుగా తీసుకున్న నిర్ణయం సుఖాన్ని ఇస్తుంది. కానీ గురువుగారు చెప్పిన నిర్ణయం ఏది ఉంటుందో అది చాలా విశేషమైనది. గురుబుద్ధిర్ విశేషత అని. అందుకని గురువు చెప్పిన వాక్యాన్ని పట్టుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకున్న వ్యక్తి ఎవరున్నాడో ఆయన క్షేమాన్ని పొందుతూ ఉంటాడు. అసలు నిజానికి ఈ క్షేమం, మంగళం, శుభం ఈ మాటలన్నీ పర్యాయ పదాలుగా ఎవరికి అన్వయం అవుతాయంటే శివుడికి అన్వయం అవుతాయి. శివ అనగా ఏమి అని మీరు అమరకోశాన్ని పరిశీలించారనుకోండి, శివ అన్న 2 అక్షరాలకే అర్థం చెప్తారు. చెప్తూ మంగళము, శుభము, కళ్యాణము, శోభనము ఇవన్నీ శివుడు. అంటే సాక్షాత్తు శివుడు శంకరుడిగా వచ్చాడు. శివ అంటే ఉత్పత్తి స్థానం, అన్ని మంగళములకు కేంద్రం అదే, ఇంకా అంతకన్నా ఇంకోటి లేదు. అందుకని నమ శివాయచ శివతరాయచ. అటువంటి శివుడు పంచిపెట్టడానికి వచ్చి అందరికీ పంచిపెట్టేస్తే ఆ శుభాలు, అప్పుడు శంకర శం కరోతి ఇది శంకర. ఆయన వచ్చి పంచిపెడుతున్నారు. ఆయన పంచిపెడుతూ ఉంటే నేను పుచ్చుకోనని కూర్చున్నవాడిని ఎవడు ఉద్ధరించగలడు? పంచిపెడుతున్నాయని ఎవరున్నారో ఆయనకి నమస్కారం చేసి కూర్చుని ఆయన ఇచ్చింది పుచ్చుకుంటే మనకి క్షేమంగా ఉంటుంది. ఆయన అపారమైన వాంగ్మయాన్ని ఇచ్చారు. అందులో ఒక్క శ్లోకం, ఒక్క స్తోత్రం, ఒక్క ప్రకరణం, ఒక్క వ్యాఖ్యానం నేర్చుకున్న జీవితం ఒబ్బిడైపోతుంది. ఆయనే అంటారు, భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృదపయేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ అంటారు. భగవద్గీతలో ఒక్క శ్లోకానికి వ్యాఖ్యానం సరిగ్గా అర్థం చేసుకున్న గంగాజలలవ కణికాపీత, గంగాజలాన్ని ఒక్క చుక్క తాగిన, సకృదపయేన మురారి సమర్చ ఒక్కసారైన మురారి శ్రీ మహావిష్ణువుని అర్చన చేసిన, అంటే దాని అర్థం శివుణ్ణి కాదా అండి అనకూడదు ఇక్కడ. ఎందుకనంటే అందరినీ ప్రతిపాదిస్తారు. జాగృతిలో ఇంద్రియములకు అధిష్టానం కాబట్టి విష్ణువుని చెప్తారు. కాబట్టి క్రియతే తస్య యమేన న చర్చ. అటువంటి వ్యక్తికి యముడితో చర్చ లేదు. అదేమిటండి యముడితో మాకెందుకు చర్చ అంటే ఆయన రమ్మండం మనం రానండం ఉండదు. అంటే అసలు యమదర్శనం ఉండదు అటువంటి వ్యక్తులకు. కాబట్టి గురువుగారు చెప్పినటువంటి మాట ఎవరు వింటున్నారో అంతకన్నా గొప్పది ఇంకొకటి లేదు. అన్నిటికన్నా మీరు గురువులు చెప్పినటువంటి విషయం వల్ల జరిగే గొప్ప ప్రయోజనాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకటి కనపడుతుంది. మనసుకి ఒక లక్షణం ఉంటుంది, అది సంకల్ప వికల్ప సంఘాతం. అది ఏం చేస్తుందంటే నిరంతరం ఏవో ఆలోచనలు చెప్తుంది. అసలు చెప్పి ఇది అవుతుందా అవదా, దాని మీద నిర్ణయం చేశాడా చేయలేదా అదేం ఆగదు. అది లేచింది అంటే దాని లక్షణం ఏమిటంటే అలా పుంఖానుపుంగలంగా ఆలోచనలు చెప్పేస్తూనే ఉంటుంది. ఈ ఆలోచనలన్నీ దృష్టిలో పెట్టుకుని బుద్ధి ఎక్కడో నిర్ణయం చేసే వరకు అది ఆగదు. అది అలా చెప్తూ ఉంటుంది, వదులుతూ ఉంటుంది, వదులుతూ ఉంటుంది. అదే పని దానికి. అందుకే సంకల్ప వికల్ప సంఘాతమునకే మనస్సు అని పేరు. దానికి యుక్తాయుక్త విచక్షణతో సంబంధం లేదు. మనసులోంచి వచ్చే ఆలోచనలు సర్వసాధారణంగా ఏవై ఉంటాయి అంటే సంస్కరింపబడనప్పుడు ఏవై ఉంటాయి అంటే ఇంద్రియముల యొక్క సుఖము, శరీరము యొక్క సుఖము, మనసు యొక్క సుఖము, ఈ మూడిటిని దృష్టిలో పెట్టుకుని మనసు మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడు మాట్లాడినా ఇంద్రియాలు సుఖంగా ఉంటాయా? కళ్ళకి సుఖంగా ఉంటుందా చూస్తుంటే? చెవులకు కాసేపు సంతోషంగా ఉంటుందా? ముట్టుకోవడానికి సంతోషంగా ఉంటుందా? తినడానికి నాలుకకి సంతోషంగా ఉంటుందా? వాసన చూస్తే సంతోషంగా ఉంటుందా? మనసుకి సంతోషంగా ఉంటుందా? శరీరం సంతోషపడుతుందా?
ఇదొక్కటే చెప్తుంది. అట్లా ఉండేవి ఏవో అవి చెప్తుంది తప్ప అంతకన్నా భిన్నంగా ఇవన్నీ కష్టపడినా పర్వాలేదు, నువ్వు ఇది చెయ్యని మాత్రం మనసు మొదట్లో చెప్పదు. ఇప్పుడు ఎందుకు చెప్పదు అంటే దానికి ఆ రంజకత్వం ఇష్టం, దానికి ఆ సంతోషం పడుతూ ఉండడం ఇష్టం. అందుకే మనసులోంచి ఉత్పన్నమయ్యే ఆలోచనలకు ప్రియం అని పేరు. ప్రియం అంటే సంతోషంగా ఉండడానికి ఏం చేసేయచ్చో చెప్తూ ఉంటుంది. అది ధర్మచట్రంలో ఇమిడిందా, అది చెయ్యొచ్చా, అది చేయకూడదా, ఇదేమి అది ఆలోచించదు. దాన్ని ప్రియమైనది ఏదుందో దానిని ప్రేయస్సు అంటారు. అంటే మనసులోంచే వస్తుంది ఆలోచన. ఆ ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఇప్పుడు దేవుడికి పెట్టిన తర్వాత మనం కూర్చుని ఎంత తిన్నా అది ప్రసాదం. మీరు ఇంత తినండి అంత తినండి, మీరు ప్రసాదం తిన్నారు, తేజో కారణం. భగవంతుడికి పెట్టకుండా మీరు తినేశారనుకోండి, దోషమైందా లేదా? అంతసేపు ఆగలేనండి, చూస్తుంటే నాకు చాలా నదరగా ఉంది, నేను నోట్లో వేసుకోవలసిందే అని వేసేసుకున్నారనుకోండి, దోషమైంది. ఈశ్వరుడికి నివేదన చేసి కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నారనుకోండి, ప్రసాదం అయింది. ఇప్పుడు ప్రియం అంటే అనుభవించేయి అంటుంది. ముందు సంతోషం పొందాలి, అనుభవించేయి. దానికి ఇంకా మళ్ళీ నువ్వు ఈ చట్రాలు ఇవి అన్నీ తీసుకురాకు, అది సంకల్పం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ ప్రేయస్సు దానికి అలవాటు, ఈ ప్రియం దానికి అలవాటు. కానీ అది ఏమవుతుందంటే అందులో పాపము ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది నియమం గురించి ఆలోచించదు. నియమాలు, నిబంధనలు, వైదికం, ఆచారం, సదాచారం, శాస్త్రప్రోక్తం, గురుప్రోక్తం, ఇవన్నీ దానికి అనవసరం. సంతోషపడ్డావా లేదా, అప్పుడు అది ప్రేయస్సు చెప్తూ ఉంటుంది. ప్రియమైనది అనుభవించు అని చెప్తుంది. గురుస్పర్శ తగిలిందనుకోండి మనసుకి, గురువుగారు చెప్పింది పుచ్చుకుందనుకోండి, అది పుచ్చుకుంటే ఏమైపోతుంది అంటే శ్రేయస్సుగా మార్చుకుంటుంది. శ్రేయస్సు అంటే ఏమవుతుందంటే కష్టపడతారు, శరీరంతో ఇంద్రియాలతో కష్టపడతారు, మనసుతో కష్టపడతారు, బుద్ధితో కష్టపడతారు. కానీ ఆ కష్టాన్ని సుఖంగా సంతోషంగా స్వీకరిస్తుంది. ఉదాహరణకి మిమ్మల్ని అందరినీ కూర్చొని ఒక గంటన్నర శంకరాచార్యుల వారి గురించి వినండి అన్నాను అనుకోండి, అది ప్రారంభంలో ఏం వింటామండి రోజును అని అనిపించవచ్చు. కానీ మీరు ప్రతిరోజు వింటున్నారనుకోండి, లేదు వినాలి, తెలుసుకోవలసిన విషయం ఒక గంటన్నర వింటే ఒక 2 నిమిషాలైనా మనం పట్టుకోవలసింది కనపడుతుంది అందులో అని అనిపించి అదే మనసు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది, వెడదామంటుంది. ఆ తర్వాత దాన్ని పట్టుకుని స్మరిస్తుంది. అది ఏం చేస్తుందంటే రేపు మీతో మంచి పని చేద్దాం అంటుంది. మంచి పని చేస్తే శరీరం బడలిపోతుంది కదా, అంటే బడలకుండా పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఉత్సాహంగా బడలిపోతే బడలిపోని, మనకున్నది ఖర్చు అయితే అవని, వెంట వస్తుందా ఏమి విన్నాం కదా అంటుంది. అంటే ప్రేయస్సు శ్రేయస్సు అవుతుంది. శ్రేయస్సు అంటే శ్రియం, శ్రియం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. శ్రియం శ్రేయస్సు, ప్రియం ప్రేయస్సు. గురుస్పర్శ తగలనంతసేపు ప్రేయస్సులో వెళ్ళిపోతుంటుంది. గురుస్పర్శ తగలగానే శ్రేయస్సు వైపుకు మారిపోతుంది. మీకు అర్థమైపోయి ఉండాలి, ప్రేయస్సు వల్ల పాపము నడవచ్చు, దానివల్ల అశుభం కలగచ్చు. శ్రేయస్సు ఎప్పుడూ పుణ్యమే అయినప్పుడు శుభ పరంపరలే ఉంటాయి తప్ప దానికి అశుభ స్పర్శ ఎలా ఉంటుంది? అప్పుడు గురుబోధ ఏం చేసింది మిమ్మల్ని? క్షమదాయినే నమః. గురువుగారి మూర్తిని మీరు స్మరించిన, గురుపాదములను స్మరించిన, గురుపాదములను మానసికంగా తల మీద పెట్టుకుని ధ్యానం చేసిన, గురువుగారు చెప్పింది జ్ఞాపకంలో ఉంచుకున్న, దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకున్న, తత్ప్రకారంగా నడుచుకున్న, దాని ఫలితమేమి అంటే క్షేమమే. అంటే అందరికీ క్షేమమును కల్పించడం ప్రధానమై ఉంటుంది గురువు యొక్క తత్వం. కాబట్టి ఇప్పుడు నిజానికి ఇంతమంది యొక్క క్షేమమును అరసి ప్రవర్తించేవారెవరు? గురువు. అప్పుడు దేశకాలాలతో సంబంధం లేకుండా ఎన్ని కోట్ల మందిని ఏ సమయంలోనైనా ఉద్ధరించడానికి వీలైన వాంగ్మయాన్ని ఇచ్చి అంత బోధ చేసినటువంటి శంకర భగవత్పాదుల యొక్క పరిశ్రమ ఎంత గొప్పది! ఆయన కన్నా ఇంకా క్షేమాన్ని అనుగ్రహించే వాళ్ళు ఎవరుంటారు? అందుకని క్షేమదాయినే నమః. అయితే
ఈ లోకానికి అంతటికీ క్షేమం కల్పించడం కోసం నేను పరిశ్రమ చేయకపోతే వాళ్ళు పాడైపోతారు. కాబట్టి నేను చేయకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనాలంటే చాలా ఓర్పు ఉండాలి. అంత ఓర్పు ఉంటే తప్ప చేయలేరు. ఎందుకనంటే ఎవరో ఒకళ్ళు ఏమంటారు, ఎందుకండి ఆయనకి ఇవన్నీ అంటారు. ఇంకోళ్ళు ఏమంటారు, ఆ చెప్పిందే చెప్పారండి అంటారు. ఎవరు ఏమననివ్వండి, 1కి 10 మాటలు చెప్పకపోతే ఎట్లా గుర్తుంటుంది? కాలంలో విస్మరింపబడుతుంది. అవి ఏవీ పట్టించుకోకుండా అట్లా తాను నిరంతర బోధ చేస్తూనే ఉండాలి. అంటే ఎంత ఓర్పు కలిగిన వారు ఉండాలి. ఆయనని పరిశీలిస్తే మనకు కూడా వస్తుంది ఆ ఓర్పు. అందుకని ఆయన క్షమాకరాయ నమః. క్షమ అన్న మాటలో కేవలం ఏదో ఓర్పు పట్టడం కాదు. ఆ ఓర్పు వెనక ఏముంటుంది అంటే ప్రేమ ఉంటుంది. తల్లి చూడండి, పిల్లల్ని సాకేటప్పుడు ఎంతో ప్రేమతో సాకుతుంది. చిన్నతనంలో ఏ పిల్లలు మాత్రం అమ్మ చెప్పిన మాట అంతా వింటారు? ఎవరు క్రమశిక్షణగా ఉంటారు? ఎవరు తల్లిని ఆ వయస్సులోనే సుఖపెట్టేయడానికి సిద్ధంగా ఉంటారు? అమ్మ ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు. ఓ 80 పిల్లలు ఉన్నారనుకోండి, నూతి చెప్తా మీద అమ్మ మొట్టమొదటి పిల్లాడితో మొదలుపెట్టి స్నానం చేయించి 8వ వాడిది అయిపోయి అమ్మయ్యా అని నడుము నొక్కుని నడుము నొప్పి తగ్గిందని, అమ్మయ్య 8వ వాడిది అయిపోయిందని చప్టామించి పైకి లేచేటప్పటికి మొదటివాడు దుమ్ము పోసుకుని ఉంటాడు. అమ్మ మళ్ళీ ఓర్పుగా మళ్ళీ వాడిని పిలిచి మళ్ళీ ఒళ్ళు రుద్ది మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ ఏదో తాటాకులమంట వాడిని కాసేపు ఏదో నింద చేసి మొత్తం మీద ఇంతమందిని సిద్ధం చేసి ఎంత కష్టపడి వాళ్ళందరినీ వృద్ధిలోకి తీసుకొస్తుంది. ఇప్పుడు ఆ పెంచడంలో అమ్మకి వాళ్ళు చేసినటువంటి దోషములను మన్నించడానికి కారణం ప్రేమ. ప్రేమ చేత మన్నిస్తోంది తప్ప అబ్బా నేను భరించాలి తప్పదు, నాకు ఈ దిక్కుమాలిన పదవి ఒకటి ఉంది తల్లి పదవి, అందుకని నేను ఓర్పు పట్టాలని ఆవిడ పట్టట్లేదు. ఆవిడ ఓర్పు ప్రేమ చేత వచ్చేసింది. ఆ ప్రేమ, తల్లి ప్రేమ ఎంత నిష్కల్మషంగా, ఎంత ప్రతిఫలాన్ని ఆశించకుండా కేవలం బిడ్డ వృద్ధిలోకి వస్తే చాలు తనకి సంతోషం. తను సంతోషంగా ఉంది, బిడ్డ కష్టపడుతోంది అనుకోండి, అమ్మ అస్తమానం కళ్ళొత్తుకుంటుంది. ఎలా ఉంటుంది అంటే ఇంకా తండ్రి కన్నా తల్లికి అది ఎక్కువ. చెట్టు తొర్రలో నిప్పుందనుకోండి, పైకి చెట్టు నవనవనవల ఆడుతూ ఉంటుంది, చక్కగా ఆకుపచ్చగా ఆకులు పిందెలు పువ్వులు ఉన్నట్టుంటుంది. తొర్రలో అగ్నిహోత్రం ఉంది, అది లోపల మండుతోంది. అప్పుడు ఆ చెట్టు ఎలా ఉంటుంది? అమ్మ అట్లా ఉంటుంది. అమ్మంత ప్రేమైక మూర్తి లోకంలో ఉండదు. అందుకే యథార్థంగా చెప్పాలి అంటే బిడ్డలు క్షేమంగా ఉంటే అమ్మకున్నంత సంతోషం తను క్షేమంగా ఉండడం వల్ల ఉండదు, తను పొందడం వల్ల ఉండదు. పిల్లలు వృద్ధిలోకి వస్తూ ఉంటే అమ్మకి ఎంత సంతోషమో. నిజానికి అమ్మ ఆయుర్దాయం దాని మీద ఆధారపడి ఉంటుంది కూడా. కాబట్టి ఆ ప్రేమ శంకరాచార్యుల వారిది. అయితే ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆ ప్రేమతో చేసేటప్పుడు అమ్మ ఎన్ని ఇబ్బందులు పడుతుందో అంతకి కోట్ల రెట్లు ఆయన పడాలి. ఎందుకని? అమ్మకి 4, 5, 10 మందో, ఆయన యావత్ భారతం ఆయన కార్యక్షేత్రం, కోటాను కోట్ల మందితో పడాలి ఆయన. అందులో క్షమ అన్న మాట గురించి ఓ మాట చెప్తారు. బాహ్యే చాధ్యాత్మికే చైవ దుఃఖే చోత్పదితే సతి న కుప్యతి నవాహంతి సాక్షమా పరికీర్తిత అంటారు. బయట నుంచి ఎన్నో ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఒకటి ప్రయాణం. ఆ రోజులలో ప్రయాణం ఆసేతు హిమాచలం చెయ్యాలి అంటే ప్రయాణ సాధనాలు ఎక్కడానికి వీల్లేదు. సన్యాసాశ్రమం మోస్తే శిష్యుల పల్లకీలో తీసుకెళ్ళాలి, లేకపోతే పాదచారియే వెళ్ళాలి. చాలా చోట్ల శంకరాచార్యుల వారిని చంపేయాలనే ప్రయత్నం చేశారు. అనేక చోట్ల ఆయన్ని చంపేయాలి, ఆయనతో వాదించలేం, ఆయన వస్తున్నారు, ఆయన్ని గుట్టు చప్పుడు కాకుండా ఆయన్ని హతం చేసేయడమే అని నిర్ణయం తీసుకున్న ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఒకానొకప్పుడైతే కాలభైరవోపాసన చేసి ఆయన వచ్చేటప్పటికే కాలభైరవుణ్ణి ప్రసన్నం చేసి ఆయన మీదకి పంపించారు. కాలభైరవుడు శంకరాచార్యుల వారిని చూసి, మహాపురుషుడు, శివాంశ సంభూతుడు, లోకక్షేమం కొరకు వచ్చినవాడు, మీరు ఆయన మార్గంలో వెళ్ళండి తప్ప ఆయన జోలికి నేను వెళ్ళనన్నాడు. అంటే దేవతోపాసన చేసి దేవతల్ని కూడా పంపించారు ఆయన మీదకి.
అయినా ఆయన చేసేటటువంటి మంచి, ఆయన ఓర్పు, ఆయన పట్టుదల, ఆయన దక్షత చూసి దేవతలు కూడా అంత ప్రసన్నులయ్యారు. చంపేద్దామనుకున్న వాళ్ళు కూడా ఆయనకి శిష్యులైపోయారు. ఎంత కష్టపడ్డారో, ఎంత నడిచారో. 32 ఏళ్లలో ఆసేతు హిమాచలం నడిచి అంతమందితో మాట్లాడి మెప్పించడం అంటే చిన్న విషయం కాదు.